ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీకందరికీ శుభములు. అందరికీ వందనాలము. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు చెప్పిన వాటిని మనం చేసిన తర్వాత, ప్రభువా, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లునుగాక అని పలకాలి. దేవుని దయ, దేవుని కనికరము, ఆయన ఆత్మ సహాయము చేతనే సమస్త కార్యములను జరిగించినామని, ఆయనకి ఘనత మహిమ ప్రభావములు చెందవలనని మనము ఎల్లప్పుడూ అలాంటి మనస్సును కలిగి ఉండాలి. మనమందరం కూడా ఒట్టివారిమి, బలపరచు క్రీస్తునందే సమస్తము చేయగలం. ఆ 10 మంది కుష్ఠరోగులు ప్రభువును ప్రార్థన చేశారు. 10 మంది బాగుపడినారు. ఒక్క సమరయుడు మాత్రమే, అన్యుడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. ఈ లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం ఆ భాగములో 10 మందిలో ఒకతను మాత్రమే పాస్ అయినాడు. 10 అనే మాట పరీక్షకు గుర్తుగా ఉన్నది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనంలో ఆ రాజు భోజనాన్ని దానియేలు తిని అపవిత్రపడకూడదనుకుని ఆ ఆహార సంరక్షణాధిపతితో అన్నాడు. దానియేలు 1:12లో భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. 10 అనే మాట సంఖ్య పరీక్షకు గుర్తుగా ఉన్నది. ప్రవక్త అయిన దానియేలు అంటున్నాడు, అయ్యా, అపవిత్రమైన ఆ ఆహారాన్ని మేము తినలేము. ఆ ద్రాక్షరసము, ఆ మందు, ఆ పనికిమాలిన పంచభక్ష పరమాన్నాలు మాకు అవసరం లేదు. మాకు సపరేట్గా ఆహార పదార్థాలు, వంట సామాగ్రి ఇస్తే మేమే చేసుకొని తింటాము. కావాలంటే 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. 10 రోజుల తర్వాత మా ముఖములను చూడండి, రాజు యొక్క భోజనాన్ని తినే వారిని చూడండి. వారి ముఖముల కంటే మా ముఖములు పేలగా నీరసముగా కనబడితే మీరు చెప్పినట్లే చేస్తాము అని దానియేలు వినయముగా ఆహార సంరక్షణాధిపతితో మాట్లాడాడు.
ఆ అధికారికి దానియేలు మీద దయ కలిగినందున అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన తర్వాత వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులనిచ్చెను. దేవుని కొరకు వీరి తీర్మానం, పవిత్రత కొరకైన వాంఛ ప్రత్యేకించుకొనటం దేవుడు గణపరిచాడు. 10 దినముల తర్వాత ఆ అధిపతి వీరిని చూస్తే ఇతరుల బారుల కంటే, అనగా రాజు భోజనం తినే వారందరికంటే ఈ 4 యూదా బాలురు, దానియేలు, శద్రకు, అబేద్నెగో, మేషాకు, వీళ్ళ ముఖములు మహాప్రకాశముతో తేజరిల్లినాయి, ప్రకాశవంతముగా కనబడ్డాయి. అందుకే ఆ అధిపతి వారు కోరినట్టుగానే వారికి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. డానియేల్ దేవుని కొరకు పవిత్రత, ప్రత్యేకత, ఆశించిన ఈ బాలురు ఇతరుల కంటే కూడా సకల శాస్త్ర ప్రవీణత, వివేచన, జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించినాడు. 10 దినములు, 10 సంవత్సరములు, 10 మార్లు ఇవి పరీక్ష. వీటిలో మనం పాస్ అవుతే ఆ పరీక్ష ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. 10 మార్లు 10 అనేది పరీక్ష. అక్కడ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కతను మాత్రమే నిలిచాడు, దేవుని దయ పొందుకున్నాడు. ఇక్కడ దానియేలు మమ్మల్ని 10 రోజులు పరీక్షించు అంటున్నాడు. వీరు నిలిచారు, ఇతరుల కంటే కూడా ప్రకాశవంతముగా సకల శాస్త్ర ప్రవీణత, వివేచన, ఆ బాబులోనుకు సంబంధించిన సకల శాస్త్ర ప్రవీణత, వివేచనను దేవుడు వారికి అనుగ్రహించినాడు. తొందరలోనే వారు ఆ దేశపు విద్యలని నేర్చుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకముగా ఆ తీర్మానానికి నాయకుడిగా ఉన్న డానియేల్ సకల విధములైన దర్శనాలను, స్వప్న భావములను గ్రహించే తెలివి గలవాడై ఉన్నాడు. కొన్ని దినముల తర్వాత వారిని రాజు దగ్గర తీసుకొని వస్తే వారు మిగిలిన వారందరికంటే ఆ దేశంలో సకల జ్ఞానులు, వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో
వీరు తమ రాజ్యమందు అంతటా ఉండు శకునగాండ్ర కంటే గారడీ విద్య గల వారందరి కంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. పరీక్షలో వారు నెగ్గారు, దేవుని కొరకు నిలిచారు, గెలిచారు. వారికి సమయం వచ్చినప్పుడు రాజు వారందరినీ పిలిపించాడు. మొత్తం ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరినీ. అందరికంటే ఈ 4 దేవుని కోసమై పవిత్రతను ఆశించి లోక మాలిన్యములో లోక సంబంధమైన వ్యవహారాలలో నుండి ప్రత్యేకపరుచుకున్న ఈ 4 10 అంతలు శ్రేష్ఠులని ఆ బాబులోను రాజు తెలుసుకున్నాడు. 10 అంతల శ్రేష్టమైన జ్ఞానము, తెలివి, వివేచన, సకల శాస్త్ర ప్రవీణత వారిలో ఉంది. దేవుని పరీక్షలో మనం గెలిస్తే అద్భుతమైన ఆశీర్వాదములు, దేవుని కృపావరములు మనకు లభిస్తాయి. డానియేల్ సకల స్నేహితులు వారి వలె తుచ్చమైన అభిలాషలకు, లోకాశలకు లోబడక ప్రభు కోసమై పవిత్రతను ఆశించి పరిశుద్ధముగా జీవించిన ఎడల మిగిలిన వారందరికంటే కూడా, లోకంలో ఉన్న వారందరికంటే కూడా 10 అంతలు శ్రేష్టమైన వారిగా ప్రభు ఆశీర్వదిస్తాడు. 10 అంతలు శ్రేష్ఠులు. అలాగే ద్వితీయోపదేశకాండము 4:13లో 10 ఆజ్ఞలున్నాయి. ఆజ్ఞలు 10. మొదటి 4 దేవునికి మానవునికి సంబంధించినవి. చివరి 6 మానవులకి సంబంధించినవి. ఒక ఆజ్ఞ తప్పిపోయినా అన్ని అవిధేయత. 10 ఆజ్ఞలు పాటించాలి. ఒక ఆజ్ఞ తప్పిపోయిన ఆజ్ఞను మీరినట్టే. 10 అనేది పరీక్ష అని మనం విన్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక 10 ఆజ్ఞలు కూడా మనము అనుసరించాలి. ఆ ఆజ్ఞల ప్రకారము మనం జీవించాలి. అబద్ధ సాక్ష్యం పలకరాదు అని వ్రాయబడి ఉన్నది. దొంగతనం చేయకపోయినా అబద్ధ సాక్ష్యం పలికితే అది కూడా తప్పే కదా. నరహత్య చేయరాదు. నరహత్య చేయకపోయినా దొంగతనం చేస్తే అది కూడా తప్పే కదా. ఒక ఆజ్ఞను మీరినా కూడా 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టే. అది పాపమే. నీ దేవుడైన నీ ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో సేవింపవలెను. ఆయన మాట వినాలి. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. 10 ఆజ్ఞలను 2
ప్రధానమైన ఆజ్ఞలుగా కుదించారు. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞల్లో ప్రేమను ఒకే పదముగా మార్చారు. దేవుని ప్రేమించుట అనగా ఆయన మాటలు వినటం, చెప్పింది చేయటం. పొరుగువాణ్ణి ప్రేమించుట అనగా అతనికి కీడు చేయకుండా మేలు చేయటం. మేలు చేయకపోయినా అది కూడా పాపమే. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్ము అని అనకూడదు. మేలైనది చేయనెరిగి అలాగు చేయకుండుట పాపము అని రాసినాడు. మేలు చేయని వాడు కూడా సమాజానికి కీడు చేస్తున్నట్టే. కాబట్టి మేలు అనేది చేయాలి, కీడు చేయకూడదు. అలాగని మేలు చేయకుండా ఉండటం కూడా తప్పు, కీడు చేసినట్టే. ప్రియమైన సహోదరులారా, 10 మంది కుష్ఠరోగులు 10 దినములు వారు పరీక్షింపబడ్డారు. 10 ఆజ్ఞలు పూర్తిగా మనం అనుసరించాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రియారిటీని, ప్రాముఖ్యంను ఆయనకి ఇవ్వాలి. అందరికంటే, అన్నిటికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలి. రెండవదిగా మానవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం అంటే కీడు చేయకుండా మేలు చేయటం. కీడు చేయకుండా మేలు చేయటం. లోకంలో మరణం వరకు తోడై ఉన్న దేవుడైన ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన నడిపిస్తాడు. మరణము తర్వాత కూడా మనకు ఆయనే కనబడతాడు, మన తోడుంటాడు. అలాగే దేవుడి తర్వాత రెండవ స్థానం, మరణం వరకు తోడై ఉండేది ఎవరు అంటే స్నేహితులు కాదు, బంధువులు కాదు, అన్నదమ్ములు కాదు, ఆడబిడ్డలు కాదు. వివాహం చేసుకున్న వాళ్ళకైతే భార్య కానీ భర్త కానీ మరణం వరకు తోడుగా ఉంటారు. వివాహ బంధమే మన రక్షణ బంధం. రక్షణ పొందడం అనగా వివాహానికి, రక్షణకు మంచి సాదృశ్యముగా ఉన్నది. వివాహంలో ప్రమాణాలు చేస్తారు, రక్షణలో కూడా బాప్తిస్మం ద్వారా ప్రమాణం చేస్తారు. బాప్తిస్మం తీసుకోకపోతే, ప్రమాణం చేయకుండా స్త్రీ పురుషుడు కలిసి జీవించటమే. అనగా వారు ఎవరు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతారో కష్టం వస్తే. పెద్దల సమక్షంలో, బంధువుల, స్నేహితుల, దేవుని సమక్షంలో వారిరువురు ఒకటిగా భార్యాభర్తలుగా ప్రమాణాల ద్వారా ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి అందరి అంగీకారాన్ని పొందుతారు. అది ప్రమాణము. బాప్తిస్మంలో కూడా ప్రమాణాలు ఉంటవి. మన రక్షణ తీర్మానంలో కూడా ప్రమాణము ఉంటుంది. ఇది మొదలుకొని
నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభువు కోసం నేను జీవిస్తాను. మరణము తప్ప ఈ లోకంలో ఆయనను నన్ను ఏది వేరు చేయకూడదు అని ఈ తీర్మానము, ప్రమాణము, నిబంధన అందుకే దేవుడు అలాగే వివాహమైన వారికి వారి వెంట నడిచేది ప్రాణం ఉన్నంత వరకు, భార్య కానీ భర్త కానీ, సాటి అయిన సహాయము లేక చేసుకున్న భర్త, డిస్టర్బ్ అయిన వాళ్ళకి వివాహ బంధం, దేవుడు తోడుగా నీడగా ఉంటాడు. విధవరాండ్రకి రకరకాల సమస్యల వలన డిస్టర్బ్ అయిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. విధవరాండ్రను ఆదరిస్తాడు ఆయన. దిక్కులేని వారికి, దరిద్రులకి వారి ప్రార్థన, వారి మొరలు ఆయన తృణీకరించక ఆలకిస్తాడు. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆయనతో మనం చేసిన ప్రమాణాన్ని సదా గణపరచాలి. 10 ఆజ్ఞలు. అలాగే యోసేపునకి 10 మంది అన్నలు తనను పరీక్షించారు, తనని బాగా శోధించారు, హింసించారు. 10 మంది అన్నల ద్వారా యోసేపు తృణీకారముంది విలువలేని వాడిగా, దేనికి కొరగాని వాడిలాగా వీని పీడ విరిగించుకోవాలని అన్నయ్యల అసూయకి ఆ యోసేపు అమ్మబడ్డాడు. 10 మంది అన్నయ్యల అసూయకి యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుడు తోడుగా ఉన్నాడు గనుక 10 మంది అన్నయ్యల ఆలోచన అంతా కూడా తారుమారైపోయింది. ఈ కలలు గనువాడు వస్తున్నాడు, ఈ రోజున వాణ్ణి చంపి వాని శరీరాన్ని ఇక్కడే పాతి పెడదాం, వీని కలలు ఏమవుతాయో చూద్దామని అనుకున్నారు 10 మంది అన్నలు. కలలు ఏమవుతాయి? దేవుడిచ్చిన కళ అయితే, వాగ్దానం అయితే, దర్శనం అయితే దాన్ని ఏ నరుడు ఎవరు మార్చగలరు? ఎటువంటి రాక్షస మనస్సు కలిగిన వారు కూడా దేవుని దర్శనాన్ని మార్చలేరు. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట, ఆయన దర్శనం, ఆయన వాగ్దానం ఎన్నటికీ తప్పిపోదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము భూమి గతించిపోయినా దేవుని వాగ్దానం, దర్శనం ఎన్నటికీ తప్పిపోదు. వారు అనుకున్నారు, అసూయ చేత, ద్వేషము చేత వీని కలలేమవుతాయో చూద్దాం, ఈ రోజున వీన్ని చంపుదాం అనుకున్నారు. కానీ వారు అనుకున్నంత ఈజీగా దేవుని
చిత్తంలో ఉన్న వ్యక్తిని వారు ఏమీ చేయలేకపోయినారు. కలలు ఏమవుతాయి, పూర్తిగా పోతాయి అనుకున్నారు కానీ యోసేపునకు వచ్చిన దర్శనాలను నెరవేర్చడానికి వారు కూడా సహకరించినట్టుగా అయిపోయింది. పరోక్షంగా నీకు వచ్చిన దర్శనం ప్రకారం నిన్ను ఐగుప్తుకు పంపుతున్నామన్నట్లుగా ఉంది వారి ప్రవర్తన. తర్వాత యోసేపే వాళ్ళతో చెప్పాడు కదా, సహోదరులారా, అన్నలారా, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు ఏమీ దుఃఖపడవద్దు. అసలు మీరు ఇక్కడికి ఐగుప్తునకు పంపించింది మీరు కాదు, మీ అందరి రక్షణ కోసం, సంరక్షణ కోసం దేవుడే నన్ను ఇక్కడికి పంపాడు. దేవుడే మీ ద్వారా ఐగుప్తునకి అమ్మివేశాడు. ఇదంతా కూడా దేవుడు జరిగించాడు ఆయన దర్శనాలు నెరవేరడానికి. అంతేగాని మీరు దుఃఖపడవద్దు, బాధపడవద్దు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, యోసేపు వారందరినీ పూర్తిగా క్షమించాడు. మీరు కాదు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. రోమా 8:28. ప్రియమైన సహోదరులారా, దేవుని ప్రేమించే వారికి, ఆయన మాట ప్రకారం జీవించే వారికి ఏమి జరిగినా అందులో దేవుని ప్రణాళిక, దేవునికి ఒక అద్భుతమైన ఆలోచన, చిత్తం అనేది మనకు ఉంటుంది. ప్రస్తుతము తెలియకపోయినా దేవుని చిత్తములో, దేవుని మాట ప్రకారం జీవించే వారిని తగిన సమయమందు దేవుడు హెచ్చిస్తాడు. జరిగిపోయిన సమయాలన్నీ, సంభవాలన్నీ నా మేలు కొరకే దేవుడు జరిగించాడనే విషయాన్ని మనము ఆ రోజున తెలుసుకుంటాం. నేను చేయునది ఇప్పుడు నీకు తెలియదు కానీ తర్వాత నీవు తెలుసుకుంటావని ప్రభువు చెప్పినట్లుగా యోసేపునకు అప్పుడు తెలియకపోయినా తర్వాత సంవత్సరాల్లో అర్థమైంది. దేవుడు తన మాట నెరవేర్చడానికే ఈ రకంగా నా జీవితంలో బాధాకరమైన సంగతులు జరిగినాయని యోసేపు గ్రహించినాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని చిత్తములో, దేవుని మాట ప్రకారం జీవించేవారు ఏ మనుషుల చేత ప్రస్తుతమున బాధ పెట్టినా, కష్టపెట్టబడినా, తృణీకరింపబడిన, వారి అసూయ ద్వేషాలకు గురి అయిన దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి తనకు ఏమైతే దేవుడు అతని మీద ప్రణాళిక వేసినాడో ఆ ప్రణాళికలు నెరవేరడానికే సమస్తమైన సంగతులు సమకూడి జరుగుచూ ఉంటవి. కాబట్టి కొంచెము కాలం మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. తగిన సమయం ముందు ఆయన హెచ్చిస్తాడు. ఎవరు మన మీద కావాలని అసూయతో, కక్షతో మనం నశింపచేయడానికి ఎవరు ఏమీ చేయలేరు. 10 మంది అన్నలు, ఈ కలలు గనేవాడు వస్తున్నాడు, కలలు గనేవాడు. సహోదరులారా, మీరు కలలు కంటున్నారా? భవిష్యత్తుని గురించి విజన్. వేర్ ఈజ్ నో విజన్ దేర్ పీపుల్ వర్ పెరిష్. దర్శనం ఎక్కడ ఉండదో అక్కడ జనులు నశిస్తారు, కట్టులేక తిరుగుతారు. దర్శనం అనగా మనమేదో ఊహించుకోవటం కాదు. దర్శనం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యానికి దర్శన వాక్యం అని పేరుంది. దేవుని వాక్యంలో దర్శనం ఉంది. వాక్యం వినుచున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మన భవిష్యత్తును గురించిన దర్శనం మనకు కలుగుతుంది. మన దర్శనానికి ఆధారం దేవుని వాక్యమే. మన కళ
మన దర్శనానికి ప్రాముఖ్యమైన ఆధారము, మూల స్తంభం, పునాది దేవుని వాక్యమే. మన దర్శనం దేవుని వాక్యానుసారమైనదై ఉండాలి. వాక్యానికి ఆధారమైన దర్శనం తప్పకుండా నెరవేరుతుంది. వాక్యము ఆధారము లేని దర్శనాలు అవి ఎప్పుడూ నెరవేరవు. వాటి వలన దేవుని చిత్తములో నుండి మనుష్యులు తొలగిపోతారు. దేవుడు మనకు ఏదైనా ఒక మాట చెప్పినా, ఒక దర్శనం ఇచ్చినా ఆయన వాక్యానికి ఆధారంగానే మాట్లాడతాడు. దేవుని వాక్యము ఆధారం లేకుండా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన మాటల్లో ఆయన వాక్యాల్లో ఎక్కడొక చోట దర్శనానికి ఆధారం ఉంటుంది. వాక్యము లేని దర్శనం అది పనికిరాదు, అది తుచ్చమైనది, దాని వలన ప్రయోజనం ఉండదు. దేవుడు యోసేపునకు కలలు ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాలు బట్టి వాళ్ళు కలలు కనేవాడని పేరు పెట్టారు. మనము కూడా ఆత్మీయముగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కలలు కనాలి. మంచి భవిష్యత్తును కలలు కనాలి. దీవెనలో ఉన్నట్టుగా, ఆశీర్వాదములో ఉన్నట్లుగా, సమృద్ధితో ఉన్నట్లుగా, మనము అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నట్లుగా, మన వలన దేవుడు ఘనత పొందినట్లుగా, ఆయన రాజ్యము ప్రబలమైనట్లుగా కలలు కనాలి. సమస్తమైన పరిస్థితులు చెక్కబడినట్లుగా, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చినట్లుగా మనం కలలు కనాలి. ఇతరులు అడిగినప్పుడు వాటి గురించి విశ్వాసంతో పలకాలి. యోసేపునకి కలలు కనేవాడని పేరు పెట్టారు. ప్రతి విశ్వాసి కూడా వాక్యానుసారమైన కలలు, దర్శనం తనకుండాలి. నీకు నిద్రపోయేటప్పుడు దర్శనం రావడము, ప్రార్థనలో దర్శనం రావడము మాత్రమే కాకుండా అది కూడా మంచిది. అలాగే వాక్యం చదువుతుండగా కూడా మనకు దర్శన వాక్యము బయటకు వస్తుంది. దాని ప్రకారం కూడా మన దర్శనాన్ని పెంచుకోవచ్చు. వీని కలలు ఏమవుతాయో వీని చంపుదామన్నారు వాళ్ళు, 10 మంది అన్నలు. ఏమైతాయి? దేవునితో నడిచేవారి జీవితం విరాజిల్లుతుంది, మహిమకరంగా ముగిస్తుంది. దేవుడు లేని జీవితము ఘోరముగా, బాధాకరముగా ముగిస్తుంది. యోసేపు జీవితము ఐగుప్తులో క్రమక్రమంగా విరాజిల్లింది. వారు దర్శనాన్ని నెరవేర్చడానికి ఆ విధంగా చేసినట్లు అనిపిస్తుంది మనం గ్రహించితే. కనుక 10 మంది అన్నలు, 10 మంది కుష్ఠరోగులు, 10 మంది, ఈ 10 ఆజ్ఞలు. యోసేపు గెలిచాడు, సమరయుడు గెలిచాడు, దానియేలు గెలిచాడు, నిలిచాడు. 10 ఆజ్ఞలు విషయంలో గెలిచిన వారు దేవునికి ఇష్టమైన వారు. 10 అనేది పరీక్ష. ప్రియమైన సహోదరులారా, యాకోబు వాళ్ళ మామ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మామ లాబాను
యాకోబును ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఇంచుమించు 10 సార్లు తన జీతాన్ని మార్చాడు. యాకోబును రాసి రంపాన పెట్టాడు. 36 చెరువుల నీళ్లు తాగించాడు. నానా యాతన పెట్టాడు. లాబాను మహా మోసగాడు, కుయుక్తిపరుడు, పెద్ద జాదు అంటారు. అటువంటి అతని చేతిలో యాకోబు పడ్డాడు. దేవుడు తన చిత్తంలో ఉన్న వారిని అటువంటి జాదుల చేతిలో పెడతాడు. బాగా వాళ్ళు గానుగాడిచ్చినట్టు పిండి పిండి చేస్తారు. రొట్టె కావాలంటే, మనం చపాతి తినాలంటే, గోధుమ రొట్టె తినాలంటే పిండి కావాల్సిందే కదా. పిండి కావాలంటే గానుగలో గ్రైండర్లో వేయబడాలి కదా, మిక్సర్లో. కాబట్టి అటువంటి మామూలు జాదులు కాదు, లాభాను లాంటి వారి చేతిలో పడితే జీవితం అల్లకల్లోలమైపోతుంది. మనసు యమునా తీరం వలె చల్లా చెదరైపోతుంది. ఏం బాగుపడతామో, ఏమి బతికి బట్ట కడతామో, ఏం పైకి వస్తామో కూడా అర్థం కాదు. మరణాంధకారము, గాఢాంధకారము, మేఘాంధకారం ఒకటేసారి కమ్ముకుంటాయి. ఇంకా ఒక్కటే నిరీక్షణ, ఒకటే. ఆ భయంకరమైన అంధకారంలో కూడా దేవా యేసు నీవే నా దిక్కు, తుజే మారో వజలా యేషుబా, తుజే మారో దేవా యేషుబా, తుజే మారో జీవా యేసుబా. యేసు రాజా మారో ఆసరో తూ, యేసు రాజా మారో ఆరాధనా, तारो दयाती तारो कृपती, मन्ना तू సంజయవాలో. ఆ చిమ్మ చీకటి గాఢాంధకారంలో కూడా యేసు నీవే నా దిక్కయ్యా, నీవే నా వెలుగు, నీవే నన్ను వెలుగులోనికి నడిపించువాడు. ఇంకా ఎవరు అటు ఇటు ఎక్కడ కనుచూపు మేర ఆశ్రయము కనబడదు. ఆశ్రయము కనబడదు, నిరాధారం అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో యాకోబు మామ దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. మనల్ని బాగా చూసుకునేవారు దగ్గర పెద్దగా నేర్చుకోలేం. కఠినంగా ప్రవర్తిస్తుంటారే, ప్రభు అటువంటి వాళ్ళ దగ్గర మనల్ని పెడతాడు. వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు. వాళ్ళ మీద మనం కోపంగా కక్ష పెంచుకుంటే దేవుని చిత్తం నెరవేరదు. ఇదంతా రాబోయే రోజుల్లో నా ప్రయోజనం కోసమే అనుకుంటే నీకు ఎంత తొందరగా నీకు ఆ ట్రైనింగ్ ముగిస్తుంది. లేదు, నా మీద వీళ్ళకు కషి, నా మీద వీరికి అసూయ, నా మీద వీరికి ద్వేషం, నేను పైకి వస్తే చూడలేరు అనుకున్నావు అనుకో, ఇంకా ట్రైనింగ్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ రోజు ఉండాల్సి వస్తుంది. ఇదంతా రాబోయే రోజుల్లో నా మేలు కొరకే, నా ప్రయోజనం కొరకే ఈ మనుషులు ఇలాగా ప్రవర్తిస్తున్నారు. బాగా ఉన్నవారు కూడా, ప్రేమించేవారు కూడా నన్ను కఠినంగా చూస్తున్నారు, ద్వేషిస్తున్నారు.
ఇదంతా దేవుడి దయ, ప్రభువా మీ దయ, మీ కనికరం అంటే నీ ట్రైనింగ్ అయిపోయింది పా నాయన, నువ్వు వాగ్దానములు ప్రవేశించు అంటాడు ఆయన. ప్రభువా నీ కనికరం లేదా ఏమి నాయన, అందరూ తిడుతున్నారా అంటే నువ్వు ఇంకా ఉండాలి నాయన అంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, యోసేపు 10 మంది అన్నల ఆ శిక్షణలో, ట్రైనప్లో కూడా నిలిచాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. పరీక్షలో గెలవాలి, నిలవాలి. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో 10 దినములు నీకు శ్రమ కలుగును, అయినను మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు అనే మాట ఫుట్ నోట్లో ప్రాణాపాయము వచ్చినను అని ఉంది. ప్రాణాపాయం వచ్చినా కూడా నమ్మకముగా ఉండాలి. ఎంతవరకు అంటే 10 దినములు. 10 దినములు. 10 అనేది పరీక్ష. ప్రతి ఒక్కరి జీవితంలో 10 అనేది తప్పకుండా ఆ 10లో పాస్ కావాలి. చదువు పరంగా చూడండి, 10వ తరగతిలో పాస్ అవుతే ఇంటర్మీడియట్ అని చేరొచ్చు, లేదా టెక్నికల్గా ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, మరి ఏదైనా చేయొచ్చు. 10 పాస్ కాకపోతే ఇంకా వారు ఇంటర్ చేరలేరు. వాళ్ళ భవిష్యత్తును గురించి ఒక పునాది ఉండదు. డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, టెక్నికల్గా వెళ్ళిపోతారు. దానికి పునాది 10. 10వ తరగతి పాస్ కాకపోతే ఇంకా వాడిని ఏమంటారంటే ఇడు చదువుకోలే అంటారు, చదువు లేనివాడు అంటారు. చదువు రాని వాడే 10వ తరగతిలో ఫెయిల్ అయిపోతాడు. కనుక 10 అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఎదురుగా వస్తుంది. దాన్ని భరించాలి, సహించాలి. అందులో నిలిచి గెలిచిన వారే ముందుకు కొనసాగుతారు. 10 దినములు నీకు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చినా కూడా నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. యోబుకి శ్రమ వచ్చింది. శరీరం అంతా కూడా కుళ్ళిపోతూ ఉంది. మరణానికి దగ్గరగా ఉన్నాడు. ఆదరించడానికి వచ్చిన స్నేహితులు 10 మార్లు తనను శోధించారు. ఏమయ్యా, మీరు నన్ను 10 మార్లు బాధ పెట్టారే. యోబు వారిని సహించాడు. 10 అనేది మరీ మనిషిని పీడిస్తుంది. వద్దు అనుకున్నా కూడా అది ఉండాలి. అది ఉంటేనే మానవుని యొక్క సౌశీల్యం బయటపడుతుంది. 1-2 సార్లు, ముమ్మారు కాదు. దేవుడు కూడా అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, 10 మార్లు మీరు నన్ను శోధించారు. 10 మార్లు అంటే సంపూర్ణంగా. ఏమయ్యా, నా సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారా? నా దీర్ఘశాంతాన్ని మీరు పరీక్షిస్తున్నారా? 10 మార్లు మీరు నన్ను శోధించారు, నా మీద తిరగబడ్డారు. యేసు ప్రభు శిలువ మోయిచు ఇంచుమించు 10 మార్లు కింద పడిపోయాడు. అయినా కూడా శిలువ దగ్గరే ఉన్నాడు.
శిలువను విడిచి పారిపోలేదు. ఎవరి కాళ్ళు పట్టుకొని నేను మొయ్యలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నా మీద కనికరం చూపండి అని ఎవరిని బతిమాలుకోలేదు. తండ్రి వైపు చూచాడు. 10 మార్లు మోయలేక భారమైన శిలువను కింద పడేసిన గొల్గొతా కొండ వైపు మోయడానికి మరలా శక్తిని కూడగట్టుకొని ఆ శిలువ దగ్గరే ఉన్నాడు. మరలా మోశాడు, మరలా 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 10 మార్లు కింద పడిపోయినా శిలువ దగ్గరే ఉన్నాడు. మనం కూడా ఎప్పుడు కింద పడకుండా, ఎప్పుడు బలహీన పడకుండా ఉండడం కాదు, కానీ మోయలేని స్థితి, భరించలేని స్థితి, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా చేయలేను అనే స్థితి వస్తుంది. అయినా కూడా మ్రాను ఉత్తరమున పడినా దక్షిణమున పడినా పడిన చోటనే ఉంటుంది, అది మారదు. కాబట్టి చేయలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా చేయలేను అని వదిలించుకోవాలనుకున్న శిలువను దూరం చేసుకుంటే మనిషికి విలువ ఉండదు. శిలువ లేనిదే విలువ లేదు. ఆయన తన శిలువను మోసుకొని గొల్గొతా కొండ మీదికి వెళ్ళాడు. మనకివ్వబడిన శిలువని, భారమైన వాటిని మనం మోసుకొని ఇవ్వబడిన స్థలానికి వెళ్ళాలి. మధ్యలోనే ఆపకూడదు. ప్రతివాడు నన్ను వెంబడించగోరిన ఎడల ఎవరైతే తన శిలువను ఎత్తుకొని, మనం యేసయ్య శిలువగా ఎత్తుకోవాల్సింది, మనకివ్వబడిన శిలువను ఎత్తుకోవాలి. నిలువు కర్ర కొయ్యను పెట్టుకొని మోయడం కాదు, మనకివ్వబడిన శిలువను మనం మోసుకొని వెళ్ళాలి. ప్రియమైన సహోదరులారా, 10 దినములు శ్రమ కలుగును, అయితే ప్రాణాపాయం వచ్చిన నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కనుక యేసు ప్రభు కూడా ఆయన శిలువ మోయలేక 10 మార్లు దాన్ని కింద పడేశాడు. తను కూడా కింద పడిపోయాడు. అయినా గొల్గొతా కొండ మీదకి శిలువను మోసుకొని వెళ్ళాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులను బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి, స్థిరపరచడానికి ఇంచుమించు 10 మార్లు వారికి కనబడ్డాడు, హెచ్చరించాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు. కాబట్టి యేసేపు గెలిచాడు, నిలిచాడు. ప్రభువు గెలిచాడు, నిలిచాడు. ప్రాణాపాయం వచ్చినా కూడా వారు నమ్మకముగా జీవించారు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ శిలువను మాత్రము దూరం చేసుకోకూడదు. 10 అనే ఈ సంఖ్య, 10 అనేది ప్రతి ఒక్కరి, దేవుని చిత్తములో ఉన్న ప్రతి ఒక్కరిలో అది నెరవేరాలి. దాన్ని ఘటనవుతేనే మన జీవితాలు ఆశాజనకంగా, భవిష్యత్తు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే యేసేపు ఆ రోజున సమస్త ప్రపంచానికి ఆహారాన్ని పంచిపెట్టే నాయకుడిగా, సంరక్షణాధికారిగా, పోషకుడిగా దేవుని చేతిలో వాడబడ్డాడు. పరాయి దేశంలో దేవుని కార్యాలను, దేవుని నియామకాన్ని యేసేపు ద్వారా ఘనపరిచాడు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఈ 10 అనే మాట 10వ వంతు అనగా దశమ భాగం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. చాలామంది వారి సంపాదనలో కావచ్చు, వారికి చేతికి వచ్చిన ఏదైనా కావచ్చు, 10వ భాగం అనేది
మానవునికి పరీక్ష పెడుతుంది. 1,00,000 రూపాయలలో 10,000, 1,00,00,000 రూపాయలలో 10 లక్షలు, 100 రూపాయలలో 10 రూపాయలు ఇవ్వడం మనిషికి సరేలే అనుకుంటాడు. కానీ తన దగ్గర 10 లక్షలు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే మనిషి కొంత ఆలోచన చేస్తాడు. 1,00,000 రూపాయల 9 లక్షలు నాకు, 1,00,000 రూపాయలు దేవునికి ఇవ్వాలంటే మనసు కొంత బాధపడుతుంది. అయినా ఆ పరీక్షను ఏం చేయాలంటే గెలవాలి. అలాగే 1,00,00,000 రూపాయలు, 90 లక్షలు తనకి, 10 లక్షలు దేవుని. 10 లక్షల ఇప్పుడు ఇంకా పెద్ద శోధన, పరీక్ష. మనసు లాగుతుంటుంది. 10 లక్షల ఏదో ఒక 50,000 ఒక 30,000 ఇద్దాం. ఒక 30,000 ఇద్దాం. ఒక ఆయనకు 60 లక్షలు వస్తే 60 లక్షల్లో 2,000 కానుక ఇచ్చినాడు. 60 లక్షలు 2,000 ఏంటది? దశం భాగమా, కానుకనా? లేకపోతే కనీసం 60 లక్షలకు వడ్డీ కూడా కాదు. అది ఏ భాగం? అది ఏ లెక్క? దశం భాగం అనేది మనిషిని పరీక్షిస్తుంది. నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు? 10వ భాగము, దశం భాగం కూడా దేవుని కట్టడ, దేవుని మాటే కదా. మీరు దశం భాగము, మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు, దొంగలు అంటే, అయ్యా మేము దొంగలమా? ఏమయ్యా ఇంత మాట అన్నావు అంటే, మరి దొంగలు కాకపోతే దశం భాగాన్ని మీరు గుట్కాయిస్తున్నారు. ఏదైనా తోటలో అన్ని పండ్లు తినండి అయ్యా, ఆ ఒక్క పండు తినొద్దు అన్నాడు. కానీ వాళ్ళు అన్నీ తిన్నారు, ఆ ఒక్క పండు కూడా తిన్నారు. 90 భాగం తినండి అయ్యా, 10 భాగం మీరు తినబాకండి, నాకు ఇవ్వండి అంటే ఆ 10 భాగం కూడా తినటం ఏమని దాని అర్థం? తినవద్దన్న పండు తినటమే కదా. ఆ పండు తిని వారు దేవుని సన్నిధికి దూరం అయిపోయినారు. ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. వారు ఆజ్ఞను మీరారు. శాపగ్రస్తులైపోయి చెమట కార్చి ఒళ్ళు వంచి పనిచేస్తేనే వాళ్లకు తిండి, భోజనం. శాపాన్ని తెచ్చిపెట్టారు. దశం భాగము ఇవ్వకపోవటం, దాన్ని కూడా కొట్కాయించటం, అదొక శాపం. మన సమయంలో 24 గంటల సమయంలో 2.5 గంట దేవునికి కేటాయించాలి. 2.5 గంట దేవునికి కేటాయించాలి. దేవుడు అందులో మహిమ పొందాలి. మనకెంత పని నుండి కనీసం 2.5 గంట ప్రభుతో గడపాలి. దినములో ప్రార్థన చేసుకుంటావో, బైబిల్ చదువుకుంటావో, ఆరాధన చేస్తావో, ప్రభు గురించి మాట్లాడతావో, ప్రభువుకు కేటాయించాలి. ప్రియమైన సహోదరులారా, దశం భాగం ఇక్కడ ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనంలో అబ్రహాము గారు మొట్టమొదట
దశంభాగాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఆయన విశ్వాసులకు పితరుడు కదా. మెల్కీషెదకు షాలేము రాజుకి, సర్వోన్నతుడైన దేవుని యాజకునికి ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనంలో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము గారు మెల్కీషెదకు రాజు, సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అయిన ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అబ్రహాము దశంభాగం ఇచ్చినాడు. యాజకుడు ఆశీర్వదించినాడు అబ్రహామును. ప్రియమైన సహోదరులారా, ఎవరు మా శబ్దం చేసేది? ఎవరు ఆమె శబ్దం చేస్తూ ఉండరే? ప్రియమైన సహోదరులారా, అబ్రహాము గారు దశంభాగం ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ దశంభాగం వలన తనకి ఏం జరిగిందో. అలాగే యాకోబు కూడా దశంభాగాన్ని ప్రమాణం చేశాడు. మరి కావలసినంతగా వారికి దేవుడిచ్చాడు. అబ్రహాం ఇచ్చిన దశంభాగము తన 4వ తరం వాడైన లేవి దశంభాగాలు తీసుకోవడానికి అర్హుడైనాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనములో, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను? ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. మెల్కీషెదకు క్రమం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ అబ్రహాముకి కనబడి అబ్రహాము ద్వారా 10వ వంతు తీసుకున్నాడు. మనం అదంతా గమనిస్తే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే, అబ్రహాము ఇస్సాకును కనగా ఇస్సాకు యాకోబును కంచి, యాకోబు 12 మందిలో లేవి అనే అతను 3వ కుమారుడు. ఈ లేవీలు మోషే కాలంలో యాజకత్వం దేవుని దగ్గర పరిచర్య చేశారు. వీరికి దశంభాగాలు దేవుడు ఏర్పాటు చేసినాడు. ఈ మాటని పరిశుద్ధాత్ముడు మనకు ఆశ్చర్యకరంగా ఇక్కడ రాసి పెట్టాడు. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో 8వ వచనంలో, మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నాడు. అంతేగాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఏలయనగా మెల్కీషెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే ఇప్పుడు లేవి దశంభాగాలు తీసుకుంటున్నాడు. అందుకు వాళ్ళ పూర్వ పితరుడు అనగా అబ్రహాము గారు ఆ రోజున ఇచ్చిన దశంభాగము ఇప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు ఆయన కడుపులో నుండి వచ్చిన లేవి అబ్రహాము గారి కడుపులో నుండి
అప్పుడు గర్భంలో ఉన్నాడు అబ్రహాం యొక్క కడుపులో ఈ లేవి అనే అతను. 4వ తరానికి ఆ రోజున అబ్రహాం ఇచ్చిన 10వ భాగం 10వ వంతు ఈ రోజున 10వ వంతు తీసుకోవడానికి లేవి దేవుని నుండి ఆజ్ఞను, వారసత్వాన్ని పొందాడు. చూడండి, ఇది మనం ఆలోచన చేస్తే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంటే మనం దశంభాగం ఇచ్చినది అది ఎన్నటికీ దేవుడు మరచిపోడు. మన రాబోయే తరాలకి, మన పిల్లలకు, ఆ పిల్లలకు, 4వ తరానికి దశంభాగం అనేది దేవుని కట్టడ. అది మన రాబోయే తరానికి కూడా పనిచేస్తుంది. దేవుడు అన్నీ కూడా ఎగబెట్టి దాచిపెట్టి మన పిల్లలకి, మన తరాలకు దీవెనకరంగా చేస్తాడు. మనం ఎంత ఇచ్చామో, మనం ఎంత ప్రయాసపడ్డామో దాని అంతటికీ మన పిల్లలు మంచి భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు, దేవుని కనికరాన్ని పొందుకుంటారు. ఈ రోజున ఇంత కష్టపడుతున్నామని మనకు ఏమి కనబడకపోయినా దేవుని కొరకు మనం చేసినది ఏది ఎన్నటికీ వ్యర్థము కాదు. ప్రభువునందు మన ప్రయాసము ఎన్నటికీ వ్యర్థము కాదు. దానికి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు దాచిపెట్టినాడు, సిద్ధపరిచినాడు. అబ్రహాము గారు ఇచ్చిన దశంభాగం అప్పుడేమీ కట్టడలేదు దశంభాగం ఇవ్వాలని. కానీ అబ్రహాము గారికి దశంభాగం ఇవ్వాలనే ఆత్మ ప్రేరేపణ కలిగింది. మోషే వచ్చినప్పుడు కదా ఈ శాసనాలు, కట్టడలు ఇవన్నీ వచ్చినవి. మరి మోషే రాకముందే అబ్రహాము గారు దశంభాగం ఇచ్చాడు. యాకోబు కూడా దేవునికి 10వ వంతు చెల్లిస్తానని మొక్కుకున్నాడు. ఇది దేవుని ఆత్మ కలిగిన వారికి వచ్చే ఆలోచన. కొన్ని విషయాలు దేవుడు మనల్ని చేయమనడు, అయినా కూడా ఆయన మీద ప్రేమతో మనం చేస్తే వాటికి ఎక్కువ విలువగా ప్రభు ఎంచుతాడు. మందిరాన్ని కట్టమని దావీదుకు దేవుడు చెప్పలేదు. కానీ దేవుని మీద మక్కువ చేత దేవుడు నన్ను ఎంతగా గొప్పగా హెచ్చించాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న నన్ను, అడవుల్లో అరణ్యంలో ఉన్న నన్ను తెచ్చి ఈ దేవదారు మ్రానుతో కట్టబడిన అంతఃపురంలో ప్రభువు నన్ను పెట్టాడు. అయితే ఆయన గుడారం, ఆయన మందసము చిన్న గుడారంలో ఉంది. అయ్యో, నా దేవుడు ఇంకా గొప్ప ఇంటిలో ఉండాలి, గొప్ప అంతఃపురంలో ఆయన మందసం ఉండాలని దావీదుకు దేవుని మీద కలిగిన మక్కువ చేత ప్రపంచంలోనే అద్భుతమైన మందిరాన్ని, విలువైన మందిరాన్ని కట్టడానికి దావీదు ఆలోచన చేసినాడు. దేవుడు అడగలేదు, కానీ దేవుని మీద ప్రేమ చేత దావీదు ఆ విధంగా పూనుకున్నాడు. దాన్ని దేవుడు ఎంతో విలువకరంగా చూశాడు. దావీదును తరతరాలుగా శాశ్వతమైన కృపతో నింపి తన సన్నిధిలో ఘనపరిచాడు. చూడండి, కొన్ని విషయాలు దేవుడు మనకు చెప్పకపోయినా ఆయన మీద ప్రేమ కొలది మనం చేస్తే ఆయన అద్భుతముగా మనకి ఇంకా ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలను ఇస్తాడు. దశంభాగం ఇవ్వమని అబ్రహాముకు చెప్పలేదు, అయినా ఇచ్చాడు. యాకోబుకు చెప్పలేదు, కానీ అబ్రహామును బట్టి యాకోబు కూడా నేర్చుకున్నాడు. మన పెద్దవాళ్ళు, మన పితరులు, విశ్వాస వీరులు చేసిన కార్యాలను ధ్యానించాలి. వాటిని బట్టి మనకు కూడా దేవుని కొరకు మనమేం చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన సహోదరులారా, దశంభాగం అనేది దేవుని కట్టడ. దాన్ని ఎప్పుడు మనం ఏమారకూడదు. అది మన తరతరాలకు దీవెనకరమైన ఆర్థికపరమైన ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది.
లేవి ఇప్పుడు దశమ భాగం తీసుకుంటున్నాడంటే ఆ రోజున అబ్రహాము గారు దశమ భాగం ఇచ్చాడు. అదంతా ఇప్పుడు లేవికి స్వాస్థ్యముగా అప్పగించబడ్డది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనకు చేతికి వచ్చిన దానిలో అన్నిటిలో కూడా మనం దేవునికి 10వ వంతు భాగముగా, మరి 10వ వంతు అనేది అట్లీస్ట్ అది లాస్ట్ స్టేజ్, వర్ధిల్లిన కొలది ఇవ్వాలనేది మరి పౌలు గారు సంఘానికి చెప్పాడు. కనుక మనం ఇచ్చిన దశమ భాగం ఎన్నటికీ వ్యర్థము కాదు, ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు దానికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. 10వ భాగం అనేది మనిషిని పరీక్షిస్తుంది. దేవుని ప్రేమించేవారైతే దాన్ని నెరవేరుస్తారు, నిలుస్తారు, గెలుస్తారు. ప్రభు అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, ప్రభువా, ఈ 10 అని ఈ ద్వారము దగ్గర మేము తప్పకుండా వెళ్ళాల్సి వస్తుందని, మీ చిత్తములో ఉన్న ప్రతి వారు 10 అనే ద్వారము గుండా వెళ్ళాల్సి వస్తుందని మీరు మాట్లాడారు. ప్రభువా, ఇంతవరకు నేను నమ్మకముగా లేనేమో, ఇక మీదట నమ్మకముగా ఉండటానికి మాకందరికీ సహాయం చేయండి. 10 దినములు నీకు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చిన నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇస్తానని 10 అనే మాటను గురించి కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. 10వ భాగము, 10 ఆజ్ఞలు, 10 మంది కుష్ఠరోగులు, అలాగే 10 దినములు దానియేలు పరీక్షించమన్నాడు. వాళ్ళందరూ కూడా మరి యేషేపును 10 మంది అన్నలు శోధించారు, పరీక్షించారు. 10వ భాగం. అలాగే 10 మంది కన్యకలు 5 మంది గెలిచారు, 5 మంది బయటికి వెళ్ళిపోయారు. అయ్యా, మేము బుద్ధి కలిగిన కన్యకల వలె మెలకువగా మరి అప్రమత్తముగా పవిత్రమైన కన్యకగా, పరిశుద్ధుడైన పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూసే వధువు సంఘముగా మేము వధువు సంఘముగా ఉండాలి నాయన. బుద్ధిగల కన్యకలు కాకుండా వధువు సంఘముగా, పవిత్రమైన కన్యకగా మేము ఎదురు చూడాలి. ఏ మచ్చ, డాగు, కల్మషము లేని వారి వలె మీకోసం ఎదురు చూడాలి నాయన. ఈ 10 అనే ద్వారము గుండా మేము విజయం సాధించడానికి మాకందరికీ సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నా.